కలియుగంలో దేవుడు కనిపిస్తాడా, దేవుడు వస్తాడా, దేవుడు మాట్లాడతాడా అన్నవాళ్లే తప్ప ఖచ్చితంగా నేను దేవుడిని ప్రత్యక్షం చేసి చూపిస్తాను అన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఏ దేవుడినైనా ప్రత్యక్షం చేసుకోగలం. తపస్సు అనగా శరీరం తప్పింపజేయడం. తారా ఎవరు? ఈ స్వర్ణ తార ఎవరు? తారా సిద్ధి కోసం వశిష్ఠ మహర్షుల వారు 1000 సంవత్సరాలు ఈ వారాహి దేవతకు నమ్మకం ఒక లక్ష్యం పెట్టుకుని సాధించే సాధనలు మాత్రమే. వారాహిని పూర్తిగా సాధించిన వాడు ప్రపంచంలో భూపతిగా వెళ్తాడు. ఈ వారాహి దేవి అమ్మవారి దీక్షకు సంబంధించి చాలా రహస్యంగా కొలవబడే దేవత వారాహిగా చెప్పబడింది. భూపతిత్వం పొందాలంటే పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు. ఒక్క గురువుని సేవిస్తే చాలు ఆ శిష్యుడికి కావలసిన సంపదలు సిద్ధులు అన్నీ లభిస్తాయి అంటారు. మరి ఈ క్రమంలో శిష్యుడు గురువుని ఏ విధంగా సేవించాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, మోక్షాన్ని చేరుకునేది ఎలా, ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. 21 ఏళ్లకే సాధన ప్రారంభించి దాదాపు 5 దశాబ్దాలకు పైగా కఠోరమైన దీక్ష దక్షతలతో వారు సాధన చేయటమే కాకుండా ఎందరో దేవతామూర్తుల దర్శనం, అలాగే మరెన్నో మంత్రాలకు సంబంధించి సిద్ధిని వారు పొందారు. వారి వాక్కు, వారి మాట, వారి బాట మరెందరికో కూడా ఆదర్శప్రాయమైంది. దశమహావిద్యల్లో వారు విశేషంగా సాధన చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది ఇయర్, భారత్ కే అన్మోల్ అంటూ ఎన్నో బిరుదులను కూడా సొంతం చేసుకున్నారు. ఇవే కాకుండా లౌకిక జీవితంలో కూడా వారు BA, LLB, LLM చదివారు. అలాగే హిందీ లాంగ్వేజ్లో PhDని సంపాదించారు. అలాగే ఆరోగ్యరీత్యా ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా వారి పరిష్కార మార్గాల్ని వారు తీసుకొచ్చే క్రమంలో ముందడుగు వేస్తున్నారు. ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క మనిషి పురోగతి చెందటానికి కావలసిన సాధనా మార్గాల్ని అందరికీ తెలియచేస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీ నిఖిల చేతన్ కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, ఈరోజు గురు సాంగత్యం కార్యక్రమంలో మీ ద్వారా కొద్దిపాటి జ్ఞానాన్ని పొందే అవకాశం దొరికినందుకు మేము ధన్యతగా భావిస్తున్నాము. మీ గురువు గారి దర్శనం మొట్టమొదటిసారి మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా లభించింది? చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక పరంపరలో మా కుటుంబం అంతా ఉండింది కాబట్టి నాకు చిన్నప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఆధ్యాత్మిక సాధనలు కానీ చేయడం అవసరం, చాలా అవసరంగా భావించి మా అమ్మ అదే మార్గంలో బాటలో నడుస్తూ, మా తాతలు కానీ వీళ్ళంతా ఆధ్యాత్మిక మార్గంలో శ్రేష్టంగా నడిచిన వారే. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత పట్ల నాకు ఒక అవగాహన ఉంది. నేను దాంట్లో మొదటి నుండి ఒకటే ఆలోచించేవాడిని, అందరికీ దేవతా ప్రత్యక్ష సిద్ధులు సాధ్యమా అన్న దృక్పథంతో నేను చాలామంది సన్యాసులను, చాలామంది స్వామీజీలను చిన్నప్పటి నుండి కలుసుకుంటూ వచ్చినాను. కానీ ఎక్కడ కూడా నేను సరైన సమాధానం నాకు దొరకలేదు. అయితే నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో నాకు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళుతున్నప్పుడు చాలా పుస్తకాలు చదివిన నేను తాంత్రిక సిద్ధ్య, ది పవర్ ఆఫ్ తంత్ర అని డాక్టర్ నారాయణ శ్రీమాలి నా గురువు గారు, ఇప్పుడు నేను ఎవరి గురించే చెప్తున్నాను, ఆయన రాసిన పుస్తకం ఫస్ట్ టైం నేను ట్రైన్లో కూర్చుని ఆ పుస్తకం చదవడం ఆరంభించాను. దాంట్లో ఆయన రాసిన విధానాల్లో హిందీలో దాన్ని తాంత్రిక సిద్ధ్యాగా, ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ తంత్రగా పుస్తకం చెప్పబడింది. దాంట్లో ఆయన అన్నారు కదా, సాధన చేస్తే మనం ఏ దేవుడినైనా ప్రత్యక్షం చేసుకోగలం. అది చదివిన తర్వాత నాలో కుతూహలం పెరిగింది. ఎవరు కూడా నేను ఇంతవరకు కలిసిన వాళ్ళలో ఈ కలియుగంలో దేవుడు కనిపిస్తాడా, దేవుడు వస్తాడా, దేవుడు మాట్లాడతాడా అన్నవాళ్లే తప్ప ఖచ్చితంగా నేను దేవుడిని ప్రత్యక్షం చేసి చూపిస్తాను అన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఆయన ఆ పుస్తకంలో రాసిన మాట జిజ్ఞాస పెరిగింది. ఢిల్లీకి ఏ విధంగా అయితే వెళ్ళి నా గవర్నమెంట్ పనులు చేసుకున్నాను, ఆ తర్వాత నేను అక్కడ జోధ్పూర్లో ఆయన ఉన్నారని తెలుసుకొని ఫోన్ చేసి అడిగితే అప్పుడు లేరు, రెండోసారి వెళ్తే ఉన్నారని చెప్పినారు. నేను ఆ పుస్తక మార్గంతో ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం ఆయన చూసేసి నేను వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత మొట్టమొదటిగా అడిగింది ఏంటంటే,
గురుగారు మీరు ఈ విధంగా తాంత్రిక సిద్ధి అనే పుస్తకంలో సాధన ద్వారా ఏ దేవుడినైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు, ఏ దేవుడినైనా సాధించవచ్చు, ఏ దేవుడినైనా సిద్ధులు పొందవచ్చు అని రాసినారు. ఈ కలియుగంలో ఇది సాధ్యమేనా అని అడిగినాను. అప్పుడు నాకు ఆయన ఎందుకు సాధ్యం కాదు అన్నారు. కానీ నేను చాలామందితో కలిసినాను. కలియుగంలో సాధ్యం, కలియుగానికి త్రేతాయుగానికి ఏం తక్కువ ఉంది అని మొదట ఆయన నాకు ప్రశ్నించారు. ఏమిటంటే అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే గంగా నది, అదే హిమాలయ పర్వతం, అదే భారతదేశం, అవే వాళ్ళే దేవుడు, అదే 4 ధాముల అమరనాథ యాత్ర, అవే నదులు అన్నీ ఉన్నాయి. ప్రకృతి మారలేదు, మనిషి మారింది నీవు. కనుక ఆ ప్రకృతిని నీవు కనుక సరిగ్గా అవగాహన చేసుకుంటే దేవతా ప్రత్యక్ష సిద్ధి సాధ్యము అన్నారు. ఆ తర్వాత రెండో ప్రశ్నకు వచ్చేసరికి ఇక్కడ ఎలా వచ్చినావు అంటే, నేను ఆ పుస్తకం చదివి మీ పుస్తకం చదివి వచ్చినాను. నా కోరిక ఏంటంటే నేను జీవితంలో దేవతా ప్రత్యక్ష సిద్ధిని చేసుకోగలనా. నీవు కనుక యోగ్యుడైన గురువుకి శిష్యుడు కనుక అయితే, గురువు ఒక ఫస్ట్ అవ్వాలంటే గురువు యోగ్యుడై ఉండాలి, తపస్సిద్ధుడై ఉండాలి. అతను ఫస్ట్గా ఆ సిద్ధులను పొంది ఉండాలి. అతడే చేయగలడు. ఎంఏ పాస్ అయిన వాడే బీఏకి చెప్పగలడు. కానీ బీఏనే పాస్ లేనివాడు ఎంఏకి చెప్తానంటే కాదు కదా. ఆ విధంగానే ఎవరైతే సిద్ధుడో, ఎవరైతే తాను ఆ అనుభవాన్ని పొందినాడో అలాంటి గురువుని కనుక ఆశ్రయిస్తే నీ కోరిక నెరవేరుతుంది. నేను ఇప్పుడైతే చదివిన పుస్తకంతో మీరే నాకు సిద్ధులు అన్నాను. అయితే నీవేం కోరిక అన్నాడు. అప్పుడు నువ్వు మొట్టమొదటిసారిగా చేసే ప్రక్రియ ఏంటిదంటే నువ్వు గురుదీక్ష తీసుకోవాలన్నారు. అప్పటికి మా పరంపర శంకరాచార్య పరంపర. అయితే ఆ శంకరాచార్య పరంపరలో నేను మా అమ్మ నాన్నకి అడగలేదు. అమ్మ నాన్న ఉన్నారు, అడగలేదు. నేను దీక్ష తీసుకోవచ్చునా లేదా తెలియదు. కానీ ఒక పట్టుదల చిన్నప్పటి నుండి ఉండేది. నేను అన్నాను, స్వామీజీ మీరు కనుక నాకు దేవతా దర్శనం ఇప్పిస్తానంటే నేను మీ దగ్గర దీక్ష తీసుకుంటానన్నాను. అంటే చైల్డిష్ అనండి ఏమైనా. అప్పుడు నాకు ఇంకా 27 సంవత్సరాలు 22 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసు. ఆయన దగ్గర దీక్ష కోసం వెళ్ళి నేను అన్నాను, మీరు దీక్ష ఇప్పించి నాకు కనుక దేవుడి దర్శనం ఇస్తే నేను దీక్ష తీసుకుంటాను అన్నాను. ఏ దేవత దర్శనం తెలుసుకున్నాం అన్నాడు. అయితే మా చిన్నప్పటి నుండి ఊళ్ళో ఒక చిన్న గుడి ఉండింది. మేము పావుల ఆటను నిర్మించి దానికి అది పడిపోయిన గుడి ఉంటే దాన్ని నిర్మించి నేను రోజు ఆ దేవతా పూజ అక్కడ గణపతి మహావిగ్రహం ఉండింది. అట్లాగే ఆంజనేయ స్వామి మా ఊళ్ళో ఉండింది. ఆ విగ్రహానికి రోజు పూజించేవాడిని. శ్రీ గణేశాయనమ అంటారు కదా, నేను గణపతి దేవుడిని మా ఊళ్ళో కొలుస్తాను కనుక నేను గణపతి దేవుడినే ప్రత్యక్షం చేసుకుంటాను, మీరు ఆ సిద్ధి చెప్పగలరా అని మొట్టమొదట ఆయనకు అడిగినాను. నువ్వు మొదలు దీక్ష తీసుకో అన్నారు. రెండో రోజు పొద్దున పిలిచి దీక్ష ఇచ్చినారు. దీక్ష ఇచ్చిన తర్వాత ఈరోజు నువ్వు సాయంత్రం వరకు ఈ గురుమంత్రం యొక్క 101 మాలలు పూర్తి చేసి నాకు రేపు పొద్దున్న రా అన్నారు. 101 మాలలు పూర్తి చేసినాను. కానీ ఇంకోవైపు ఏంటంటే నేను ఆఫీస్ పోతుంది, ఆఫీస్కి సెలవు పెట్టి రాలే. ఎట్లా చెప్పాలి? ఇటేమో దేవత ప్రత్యక్ష సిద్ధి చేసుకోవాలా, లేకుంటే గురువు చెప్పిన మార్గంలో నేను 3 రోజులు ఇక్కడే ఉండిపోవాలా. ఏమైతే అది అవుతుందిలే అనుకుని రెండో రోజు వెళ్ళినాను. నువ్వు గణపతి సిద్ధి చేసుకోవాలనుకున్నా, నేను చెప్పినట్టు కనుక నువ్వు తపస్సు చేస్తానంటే, తపస్సు అనగా శరీరం తప్పింపజేయడం, ఆ తపన కనుక నీలో ఉండి ఆ శరీరం ఆ విధంగా చేస్తానంటే నీకు దర్శనం ఇప్పిస్తాను అన్నారు. అప్పుడు జోధ్పూర్ ఆయన ఆశ్రమంలో ఒక పెద్దగా హాల్ ఉండేది సాధకుల కోసం. ఆ హాల్లో ఆయన చెప్పినారు కదా, ఒక చేతిలో దీపం పట్టుకో, ఇంకో చేతితో మాల ఇస్తాను, నేను చెప్పిన మంత్రజపం చెయ్యి అన్నారు. నేను చేయడానికి రెడీ. 3 రోజులు చేయాల్సి వస్తుంది. సరే అన్నాను. మొదటి రోజు ఆరంభం చేసినాను. ఆరంభం చేస్తే కనీసం 16 గంటలు పట్టింది ఆ మంత్రజపం పూర్తి అయ్యారు. ఈ చేతి ఎప్పుడైతే లాగడం బట్టి ఆయన తెలుసు చేతి లాగుతుంది, దీపం ముట్టుకు ఎంతసేపు నిలబడతాం ఇలా. అప్పుడు ఆ కమండల్ లాంటిది నా చేతి కింద ఇచ్చేసి ఆ కట్టి ఇచ్చేసి అలా పెట్టి నిలబడి చేయమన్నారు సాధన. మొదటి రోజు 16 గంటలు పట్టింది. కానీ నేను చేసిన 16 గంటల ఓపిక కానీ చాలా ప్రశంసించినారు. 16 గంటలు గ్రేట్ అసలు. నిలబడ్డా. రెండవ రోజు అదే సాధన 12 గంటల్లో పూర్తి అయింది. మూడవ రోజు 10 గంటలకే 10 గంటలకే ఆ మంత్రజపం పూర్తి అయ్యేసరికి ఆ 10 గంటల లోపల ఇంకో మాల అయితే పూర్తి అవుతుంది అనగా తాను పైకి వచ్చినారు. వచ్చేసి నన్ను చూసేసి ఇలా అన్నారు, అంటే మంత్రజపం అవుతుందంటే నేను ఒకటే మాల ఉంది అని ఇలా చూపించినాను. తాను తలూపేసి నా వెనుక ఉన్న వాళ్ళు ఇట్లా హాల్ ఉంటే హాల్లో ఉన్న వాళ్ళందరికీ పంపించేసేసి ఆ తలుపు మూసేసినారు. నా మాలకు ఇంకా 10 మణులు ఉన్నాయి అనగా హాల్లో ఒకటేసారి బాగా వెలుగు వచ్చేసింది. అది ఏం వెలుగు వచ్చిందని నేను వెలుగు చూస్తే కళ్ళు మినుమట్లు గొలిపి ఎలా ఉంది వెలుగు. అట్లే నా మాల ఆగిపోయింది, నా వెలుగునే చూస్తున్నాను. ఆ వెలుగు కాస్త కొద్దిసేపటికి గణపతి ఆకారంలో మారిపోయింది. ఆ గణపతి ఆకారంలో మారిపోయిన వెలుగు మారిపోయిన తర్వాత ఇంకా నా మాల నడుస్తలేదు. అది చూడాలా, ఇది చేయాలా అనేది. కానీ మాల పూర్తి చేయమన్నారు. ఏ కోశాన మాల ఆపేది లేదు. ఒక్కొక్క మణి ఏదైతే ఎంత తొందరగా చేస్తున్న వాడినో అది ఒక్కొక్క మణి ఒక్కొక్క నిమిషానికి ఒకటి కదులుతోంది. 10వ మాల పూర్తి అయ్యేసరికి ఆ గణపతి ఆకారం వచ్చి నా చేతిలో ఉన్న దీపాన్ని తీసిపెట్టి నా చేతిలో ఒక మోదకాన్ని పెట్టింది. ఆ పెట్టిన తర్వాత నా కంటికి ఒకసారి నీళ్లు గారుతున్నాయి. ఆ తర్వాత గురూజీ తలుపు తీసి వచ్చినారు. నేను గురూజీ చూసిన తర్వాత నా మైమర్చిపోయి ఆయన కాళ్ళలో ఎంతసేపు ఏడ్చుకుంటూ కూర్చున్నాను నాకు తెలియదు. అంటే ఈ
కలియుగంలో కూడా దేవతా ప్రత్యక్ష స్థితి చేయగల సమర్థులు ఉన్నారు గురువులు అని చాలాసేపు ఏడ్చినాను. లేచిన తర్వాత లేపి ఇంటికి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి నాకు ఆ గురువు పట్ల ఒక ఆకర్షణ అనండి మీరు, లేకపోతే ఒక సిద్ధి అనండి ఏదైతే ఏర్పడిందో అది నేను ఇంకా మర్చిపోలేను జీవితంలో. కానీ ఆ క్షణం నుండి ఆయన చెప్పిన సాధన, ఆయన మంత్రతంత్ర విజ్ఞానం అని ఒక పత్రిక నడిపేవాళ్ళు. ఆ పత్రిక యొక్క సదస్యుడిని, ఆయన చెప్పిన ఆ సాధనలు చేస్తూ దినాలు గడుపుతూ పోయినాను. కానీ ఆ రోజు నుంచి ఆయన నాకు పెట్టిన పరీక్ష 10 ఏళ్ళు, 82 నుంచి 93 వరకు. 10 years. ఇంత అంతా కాదు. ఈరోజు తింటే ఈరోజు చేసిన, ఎందుకంటే ఇంకా ఈ సాధన ప్రవాహంలో కొట్టుకుపోతూ జాబును పట్టించుకోలే. మా నాన్నేమో నాకు రోజు కొబ్బడ్డం, గవర్నమెంట్ జాబ్ వదులుతాడా పిచ్చోడు, పిల్లల్ని ఎలా పోస్తావు, భార్యను ఎలా చూస్తావు, స్నేహితులు వీళ్ళంతా దూరం అవ్వడం, ఎవరు దగ్గరికి రానివ్వకపోవడం, ఎక్కడ పైసలు అడుగుతాడు అని. జాబ్ లేదు కదా, వేరే మార్గాలు ఏం లేవు, ఏదో ఒకటి చేసుకుంటూ దినాలు గడుపుతున్న 93 వరకు నాకు బాగా జ్ఞాపకం. అది 3/6/93. కానీ ఒకటి దీంట్లో చెప్పేది ఏంటంటే, నా నా బిడ్డ కొడుకు, నా కవలలు వాళ్ళు, తర్వాత నా భార్య, ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు మాత్రం నాకు సహకరించినారు. ఆ సహకారమే నాకు ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిందని సగర్వంగా చెప్పగలను. అయితే ఆ పీరియడ్లో 3/6/1993 నాడు నేను ఢిల్లీ వెళ్ళినాను. ఢిల్లీలో ఉన్నారు, చాలా సాధన చేసినాను. ఒక్క సాధన కూడా సఫలీకృతం కాలేదు. ఏ సాధనలో నాకు మళ్ళీ ఆ ఒక్క సాధన ఆయన దగ్గర చేసింది తప్ప మళ్ళీ సాధనలో దీనిలో కూడా ఎలాంటి దృష్టాంతం లేదు, ఎలాంటి సిద్ధి లేదు, ఎలాంటి కోరిక నెరవేరలేదు. వ్యతిరేకంగా ఇంకా కష్టాలే తప్ప కష్టాలు కూడా తగ్గలేదు. అప్పుడు వెళ్ళి ఆ రోజు ఆయన ఢిల్లీ ఆశ్రమంలో కూర్చున్నారు, నాకు పిలిచినారు. వెళ్ళి గురూజీ ఢిల్లీలో తన ఆఫీస్లో పిలిచిన తర్వాత ఏమిటి అన్నారు. గురూజీ, నేను మొట్టమొదటిసారిగా మీ దగ్గర వచ్చి గణపతి దర్శనం తీసుకున్న తర్వాత ఈ 10-11 సంవత్సరాలు కూడా ఎలా ఎక్కడెక్కడ వెళ్ళాలో మీరు చెప్పిన సాధన అన్నీ చేస్తున్నాను. ఈ జీవితానికి నేను మిమ్మల్ని గురువుగా ఎంచుకున్నాను. చచ్చిపోయినా బతికినా మీరే నా గురువు అని చెప్తూ ఒక మాట అన్నాను. ఈ జీవితంలో నాకు సామర్థ్యవంతుడైన శిష్యుడిగా అయినా తీర్చిదిద్దండి, లేక నేను మృత్యువుకు పోమంటే నేను చావడానికి కూడా రెడీ, కానీ నేను అసమర్థంగా బతకలేను గురూజీ. మీ పేరు చెప్పుకొని బతికినాను, మీ పేరు చెప్పి బతుకుతున్నాను, నాకు ఈ అసమర్థత వద్దు అని ఆయన కాళ్ళల్లో పడి నమస్కారం చేసిన తర్వాత నాకు చేత్తో లేపి, జోషి, నిఖిలేశ్వరాంజీ పరీక్షలో నెగ్గడం అంటే మామూలు మాట కాదు. నువ్వు ఆ పరీక్షలో నెగ్గినావు. చాలామంది పరీక్షలు రాగానే పరీక్షలో ఫెయిల్ అయ్యేసరికి ఈ గురువుని వదిలి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడమో, ఇంకో గురువుని ప్రశంసించడమో అవి చేస్తారు. నీ జీవితంలో ఆ మాట ఒకటి చేయలేదు నువ్వు, కనుక నువ్వు నా పరీక్షలో నెగ్గినావు కనుక ఈ రోజు నుంచి అని ఒక విశిష్టమైన దీక్ష నాకు ప్రసాదించారు. ఆ దీక్ష తీసుకున్న మరుక్షణం నేను అనుభవించిన మాట ఏంటంటే, బయటికి రాగానే ప్రతి ఒక్కళ్ళు నన్ను ప్రశంసించడం మొదలెట్టినారు. ఏంటంటే, నీలాంటి శిష్యుడు లేడయా గురూజీ, నేను వాళ్ళు ఎవరికీ తెలియదు ఆయన ఇచ్చిన దీక్ష కూడా. మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న రోజు తిట్టేవాళ్ళు, వాళ్ళు కూడా నువ్వు ఎంత గొప్పవాడు ఇరా, మా పేరు నింపినావు, మా పేరు నిలబెట్టినావు అని అన్నాడు. నా దీంట్లో ఉన్న ఆశ్చర్యం ఆయనకు అర్థం కాలే, ఆ దీక్ష ఏమి ఇచ్చినారో తెలియదు. కానీ ఆ రోజు చేసిన ఆ సాధనలు ఎప్పుడైతే ఆరంభం చేసినానో, నేను చేసిన సాధనలు ప్రతి దేవత నేను తలుచుకుంటే నాకు పని అవ్వడం మొదలెట్టింది. అంతటి మహానుభావుడైన ఆ గురువు, కానీ ఆయన పరీక్షలో నెగ్గడం అన్నది, ఆయన్ను తన సర్వస్వం అనుకునేది అన్నది ఆయన ఫస్ట్ నాకు జీవితంలో నేర్పిన విద్య ఏంటంటే, గురువును సంపూర్తిగా నమ్మడం. తన కష్టం రాగానే ఆ గురువును వదిలేసి ఇంకో గురువు దగ్గర పోవడమో ఇంకో చెప్పడం, అది నా జీవితంలో నేను చేయలేదు. నా భార్య పిల్లలకి చేయనివ్వలేదు, నేను చేయలేదు. ఎంత కష్టం వచ్చినా అనుభవించాను, కానీ గురువుని వదలలేదు. ఈ మొట్టమొదటి శిష్యుని నేర్చుకునేది గురువు దగ్గర. యోగ్యుడైన గురువుని వదిలి ఇంకో దగ్గర పోవడం అంటే, మంచి భర్తను వదిలి భార్య ఇంకో దగ్గర వెళితే ఎలా ఉంటుందో, సమాజంలో ఆమెకే కీర్తి ఉంటుందో, అలాగే ఒక శిష్యుడు కూడా ఆ విధమైన భావనే ఉంటుంది. శిష్యుడు చేసే మొట్టమొదటి యోగ్యుడైన గురువుని మాత్రం ఎప్పుడు కూడా కించపరచకూడదు, ఆయనకు అవమానపరచకూడదు, ఆయనను వదిలి వెళ్ళిపెట్టకూడదు. అది ఎంత కష్టమైన చావు వచ్చినా చావును స్వీకరించాలి, కానీ ఆ గురువుని వదిలిపెట్టిన వాడే నిజమైన శిష్యుడు. ఆ శిష్యరికాన్ని, ఆ గురువు దగ్గర శిష్యరికాన్ని పొందినవాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచగలడు, దేవతలను తన ఇంటి ముందు నిలబెట్టగలడు. ఈ మాట నేను సామర్థ్యవర్తంగా మీకు చెప్తున్నాను. దేవతలు కూడా ఎప్పుడైతే గురు ప్రసన్నుడై ఒక శిష్యుడిని శ్రేష్టంగా భావించి అతని కనుక ఆశీర్వదిస్తాడో, ఆ ఇంటి ముందు ప్రతి సాధనకు దేవతలు ఎందుకు లాలాయుతులవుతారంటే, అతను చేసే ప్రతి పుణ్య కార్యంలో ఆ దేవతలకు ఒక ప్రమోషన్ ఏర్పడుతుంది. ఆ దేవతలు శ్రేష్టంగా అవుతారు. ఎట్లయితే మనం ఇప్పుడు చెప్పేది, మన దగ్గర ఎట్లయితే ప్రమోషన్ గురువు చెప్పేవారు, యక్ష గంధర్వ కిన్నర అప్సరస, ఈ దేవతలు ఇది ఒక్కొక్క స్టేజ్. యక్షిణీలందరూ కూడా వృక్షాశ్రితులు, అంటే చెట్టుకు ఆశ్రయించిన వారు. ఈ యక్షిణిని ఆమెను సిద్ధి చేసుకుని, నువ్వు ఆ సిద్ధిని కనుక మంచితనానికి మంచి పనులకు ఉపయోగిస్తే ఆ యక్షిని ప్రమోషన్ అయ్యి గంధర్వ లోకానికి పోతుందట.
ఒక గంధర్వ సిద్ధిని పొందినవాడు కనుక గంధర్వ సిద్ధిని పొందిన తర్వాత మంచి గానంతో నీవు దేవతా భజన చేసిన వాడైతే ఆ గంధర్వ సిద్ధి అప్సరస కోవకు చెందుతుంది. అప్సరస కనుక నువ్వు సిద్ధి చేసుకుంటే అప్సరస దేవతగా మారుతుంది. ఇప్పుడు మనం చూసిన వాటిలో చాలామంది మేనక, విశ్వామిత్రుడు మేనకను ఆశించిన తర్వాత ఆ మైనాకిని పర్వతంగా హిమాలయ భార్య అయి ఆమెకు పార్వతి గన్నది, అంటే దేవతాతత్వంలో వెళ్ళిపోయింది ఆమె. ఈ విధంగా ఆ దేవతలు మనం కనుక ఒక సిద్ధిని పొంది దాన్ని సరైన మార్గంలో కనుక ఉపయోగం చేస్తే ఆ దేవతలు కూడా ప్రమోషన్ వస్తుంది, ఆ దేవతలు కూడా సిద్ధిని పొంది వాళ్ళ ద్వారా ఇంకా శ్రేష్టంగా మారుతారు. కనుక సరి అయిన పనిలో ఇప్పుడు మనం చూస్తుంటాం, విఠలేశ్వరుడై తుకారాం మహారాజ్, జ్ఞానదేవ్ వీళ్ళంతా కూడా విఠలేశ్వర సిద్ధిని పొంది ఈ రోజు వరకు మన మహారాష్ట్రలో వారికరి సంప్రదాయం నడుస్తుంది. అది వాళ్ళ పుణ్యం. కనుక వాళ్ళు చేసే ఆ ప్రక్రియ వల్ల దేవుడు అభివృద్ధి చెందినాడు, దేవ మంత్రాలు గుళ్ళు అభివృద్ధి చెందినాయి, ముందుకు నడిచినాయి. ఈ విధంగానే నీవు చేసిన మంచి ఏ సిద్ధిని పొంది ఆ సిద్ధిని మంచిగా కనుక ఉపయోగిస్తే ఆ దేవతలకు కూడా ప్రసన్న చిత్తం, నీవు కూడా ప్రసన్న చిత్తం, నువ్వు ముందుకు జరుగుతావు. కనుక ఈ ప్రసన్నతకు పొందాలంటే ఎవడు కూడా సరి అయిన గురువును పొందిన తర్వాత అతన్ని ఏ రకంగా అవమానించకుండా అతని సమర్పితుడై కనుక ఉండేవాడు కనుకైతే అతను అన్నింటినీ పొందగలడు. ఇది శిష్యుని యొక్క గురువు పట్ల ఉండే కర్తవ్యం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీరు ఒక శిష్యుడిగా గురువు పెట్టిన పరీక్షల్లో నెగ్గారు, మంచి దేవతా దర్శనం పొందారు, సిద్ధి పొందారు. మీ గురువు గారి వైభవం గురించి చెప్పండి. డాక్టర్ ఆయన చెప్పే విధానం, ఆయన చెప్పిన మార్గంలో నాకు తెలిసినంత మటుకు ఆయన అప్పుడు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ బార్డర్లో కరాచీ నుంచి తాను భరూచ్ నుంచి ఇక్కడ వచ్చినట్టు, జోధ్పూర్ వచ్చినట్టు, అది పాకిస్తాన్ దగ్గర ఉంటుంది. ఆ పాకిస్తాన్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో అక్కడే తాను ఉండి తాను అక్కడే స్కూల్లో చదువుకొని అప్పుడు చిన్నప్పుడే పెళ్ళివి 12వ ఏటనో 16వ ఏటనో గురించి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. ఆ జ్యోతిష్యం అడగడానికి వచ్చేవాళ్ళు. కొందరు జ్యోతిషాలు సరిగ్గా అయ్యేవి, కొందరు జ్యోతిషాలు సరిగ్గా కాకుండా ఉండేవి. అది చూసిన వాళ్ళు కనుక వాళ్ళ నాన్నకి ఏమన్నా అంటే ఈయనకు బాధ అయ్యేది. నువ్వు చెప్పిన మా పనే కాలేదయ్యా అని అనేసరికి అప్పుడు వాళ్ళ నాన్నతో వీళ్ళని అడిగినాడు గురువుగారు, ఏమని, నాన్న ఈ అసలు విద్య ఉందా జ్యోతిష్యం అనేది? వాడు పని కాలేదని రెండు మాట్లాడిపోతాడు, మీరు ఒకటి చెప్తారు, జ్యోతిష్యం అనే విద్య ఉందా అని. అరే ఇక్కడ లేదురా, ఎవరికైతే వాక్సిద్ధి ఉందో వాళ్ళు చెప్పిన ప్రతిదీ వాళ్ళు జ్యోతిష్యం చెప్పకుండానే కూడా వాళ్ళ వాక్సిద్ధి ప్రకారం పనులు అవుతూ ఉంటాయి. కానీ అది ఇప్పుడు లేరు. వాళ్ళ ఆ గురువులు వాళ్ళంతా కూడా హిమాలయాలు గుహల్లో ఇంకెక్కడెక్కడో అడవుల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో లేరు. వాళ్ళంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఇక్కడ దేవాలయాలు కానీ అపవిత్రం అయిపోయినాయి, అన్నీ నదులతో సహా తిండితో సహా ఇవన్నీ అపవిత్రం అయిపోయినాయి. కనుక వాళ్ళు ఇప్పుడు గుహల్లో ఉండిపోయినారు అన్నారు. మరి నాన్న నాకు ఒకసారి మీరు కనుక ఆజ్ఞిస్తే నేను ఆ గుహల్లో వెళ్ళి ఈ విద్య ఉంటే ఉందని లేకుంటే లేదని నేను ప్రపంచాన్ని చాటి చెప్తాను, పుస్తకాలు రాస్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను ఈ విద్య ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదని చెప్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని. మొదలు వాళ్ళ నాన్న ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తన నాన్న దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆయన చెప్పేది ఏంటంటే అప్పుడు తన జేబులో 2 రూపాయలు వేసుకొని ఒక సంచి, ఒక ధోతి, ఒక కండువా వేసుకొని తాను బయలుదేరి ఫస్ట్ జోధ్పూర్ నుంచి మౌంట్ అబూ దగ్గర పోయినారు. మౌంట్ అబూలో ఒక సాధువు ఉండేవాడు. ఆ సాధువు ఆయన కుటీరంలో ఎప్పుడు కనిపించేవాడు కాదు. కానీ అక్కడ చెప్పేవాళ్ళు ఏంటంటే ఆ కుటీరంలో ఆయన అజ్ఞాతంగా అదృశ్యంగా వచ్చిపోతాడు అని. ఈయన ఆ మాట నిజమో అవునో కాదు అని మొట్టమొదటి తన విడిదిలో అక్కడ కూర్చుండి 3 రోజులు అక్కడే కూర్చుండి ఉన్నారు ఆయన చూద్దామని. అయితే 3వ రోజు రాత్రి బ్రహ్మముహూర్తంలో వచ్చి, ఏమరా 3 రోజులు ఇక్కడే కూర్చుండి ఉన్నాము అంటే, నాకు ఒకటి, నేను జిజ్ఞాసతో ఇక్కడి నుంచి బయలుదేరినాను, మన సాధనలు సిద్ధులు ఉన్నాయా? మీరు అదృష్టంగా అవుతారు. నేను 2-3 సార్లు మీ కుటీరంలోకి వచ్చినా ఏమీ కనిపించదు, ఇక్కడ ఏం సామాను కూడా లేదు, కుటీరం మాత్రం ఉంది, సుగంధం మాత్రం వస్తుంది. మరి ఇక్కడి నుంచి వస్తుంది, మీరు చేసేది అదృశ్య విద్య, ఇది ఉందా లేదా? మీరు ఉంటే దీన్ని నాకు మార్గం చెప్పగలరు. మీరు నేను యోగ్యుడు అనుకుంటే నేను ఈ 3 రోజులే కాదు ఇంకా ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాను, మీరు నాకు ఆ విద్యను ఇవ్వగలరు అని ప్రార్థించినాడు. అప్పుడు ఆయన తన కుండలి ద్వారా, అప్పుడు ఆయనకు కాలజ్ఞానం ఉండేది, ఆ కాలజ్ఞానం ద్వారా ఆయన చూసుకొని ఇతనికి మహానుభావుడు అవుతాడని మొట్టమొదటిసారిగా తాను అదృష్టంగా 2 మామిడి పళ్ళు తెచ్చిచ్చి తన జీవిత చరిత్రలో రాస్తారు గురువుగారు. నాకు ఆ 2 మామిడి పళ్ళు నాకు అమృతుల్యం అనిపించాయి ఆ రోజు తిన్న తర్వాత. ఆ రోజు ఫస్ట్ టైంగా అక్కడ అతని దగ్గర కాలజ్ఞానం నేర్చుకుని ఆయన చెప్పిన మార్గంలో ఎక్కడెక్కడ ఏ ఋషిని ఎప్పుడు కలవాలి ఆ కాలజ్ఞానం ఇచ్చినాడు. అలా నేను బయలుదేరిన నా యొక్క జీవితం, నేను హిమాలయాల దాకా 12 సార్లు హిమాలయ గుహల్లోని ప్రతి ఒక్క సాధువును కలుసుకుంటూ, గంగానది, ఋషికేశ్, హరిద్వార్ ఆ విధంగా కలుసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకుని గురువుగా నేను చేసిన సేవ. ఆయన చెప్పేవారు, ప్రొద్దున 3 గంటలకు లేచి తన గురువు కోసం నీళ్లు కింద కొండ కింద వచ్చి గంగ నుంచి తీసుకొని పోయి ఆయన స్నానం అవన్నీ పోసి తాను రాత్రి 12 గంటల వరకు ఆయన కాళ్ళు అవి సేవ చేసి 3 గంటలు కూడా సరిగ్గా నిద్రపోయేవాడిని కాదు. అలా నేను ఒక్కొక్క విద్య నేర్చుకున్నారు అని తాను చెప్పడం జరిగింది. ఈయన పేరు నారాయణ దత్ శ్రీమాలి, వాళ్ళ తండ్రి పేరు పెట్టిన పేరు. కానీ
స్వామి దాదాగురు స్వామి సచ్చిదానంద సిద్ధాశ్రమ యోగులైన దాదాగురు ఎవరికైతే 50,000 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ సంచాలకులుగా చెప్పబడతారో ఆయన ఈయన పేరు స్వామి నిఖిలేశ్వరానందగా పెట్టి, ఆ తర్వాత ఆయన తన జీవితంలో ఎవరెవరైతే ఈయనకు విద్యలు నేర్పించినారో, ఈయన సిద్ధాశ్రమం చూసిన వాళ్ళకు ఈయనే గురువుగా మారిన సంఘటనలు తన జీవితంలో చెప్తారు. అలాంటి అసలు ఎక్కడైతే విద్య నేర్చుకున్నారో అదే ప్రదేశంలో ఈయన వాళ్ళ గురువు అవ్వడం ఇది చాలా అంటే తపస్సు వల్ల తాను సిద్ధాశ్రమానికి అన్ని గుహల్లో ప్రతి దగ్గర ఏ విద్యలు ఆయనకి ఎక్కడిక్కడ ఒక విద్య ఉంది అంటే ఆ విద్య నేర్చుకోవడానికి ఆ గురువు దగ్గరికి వెళ్ళినారు. ఆ విద్యాన్ని దగ్గర నేర్చుకున్నారు. ఇంకో విద్య కోసం ఇంకో గురువు దగ్గర పోయినారు. అలా విద్యలు నేర్చుకుంటూ ఎప్పుడైతే సిద్ధాశ్రమ ప్రవేశం జరిగిందో, దశమహావిద్యను సిద్ధి చేసుకున్న వాళ్ళకి సిద్ధాశ్రమ ప్రవేశం ఉంటుందని మా గురువుగారు చెప్పినారు. ఆ ప్రవేశం జరిగిన తర్వాత అక్కడ సంచాలకులు ఎవరైతే దాదాగారు స్వామి సచ్చిదానంద ఉన్నారు, ఆయన వయసు 50,000 సంవత్సరాలు అంటారు. ఆయన 50,000 సంవత్సరాల్లో 3 శిష్యులను మాత్రమే చేసినారని, దాంట్లో ఈయన స్వామి నిఖిలేశ్వరానందగా ఈయనకు చెప్పబడిందని, ఈయన మళ్ళీ అక్కడ నుండి ఎప్పుడైతే బయలుదేరంటే సిద్ధాశ్రమంలో ఉన్నప్పుడు ఈయన కోరుకున్నది ఏంటంటే తన జీవితంలో చూసింది, తాను పాకిస్తాన్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ భారతీయుల్ని ఏ విధంగా వీళ్ళంతా టెర్రరిస్ట్గా ఆడవాళ్ళను సతాయించడం కానీ, మగవాళ్ళను కొట్టడం కానీ, రాజ్యాలను అంతా దోచుకోవడం కానీ ఉండదు. దాన్ని ఎవరు ఆపలేకపోయినారు. హిందుత్వం నశించింది, మందిరాలు పడగొట్టడం జరిగింది, పుస్తకాలు విద్యలు పోయినాయి, వాళ్ళ దగ్గర గులాములుగా నౌకరీ చేయడం మాత్రమే ఉండిపోయింది. ఆ స్థితిని చూసిన ఆయన తన గురువుని అడిగినాడు ఏంటంటే, తండ్రి నేను ఇక్కడ సిద్ధాశ్రమం నుండి నేను ఆనందాన్ని పొందవచ్చు, కానీ నా దేశ ప్రజలు ఎంత బాధపడుతున్నారో నేను పాకిస్తాన్ నుండి వచ్చిన మా తల్లిదండ్రులతో సహా కాళ్ళకు చెప్పులు లేకుండా మేము ఏ విధంగా బాధపడ్డామని చూసిన వాడిని. కనుక వాళ్ళ సరైన సుఖాన్ని ఈ విద్యలు ఉన్నాయని, ఈ విద్యలతో మనం బతకగలమని చెప్పగలిగే విద్యను నాకు మీరు బోధిస్తే, నన్ను ఆజ్ఞాపిస్తే నేను మళ్ళీ భారతదేశానికి వెళ్ళి విద్యలు ఉన్నాయని చెప్తాను అని తన గురువుకు ఆజ్ఞ అడిగినారు. ఆ ఆజ్ఞ అడిగిన తర్వాత గురువు ఒకటే మాట చెప్పినారు వాళ్ళందరూ కూడా, ఎవరైనా ఈ మహిమలు నీ దగ్గర ఉన్నాయి బాగా చూపించి నువ్వు రేపు పెద్ద గురువై తిరిగి వచ్చు అన్నాడు. అప్పుడు తాను వచనం ఇచ్చినాడు, నేను మొత్తం విద్యనే బోధిస్తాను, జ్ఞానాన్నే ఇస్తాను తప్ప నేను ఒక మహిమను కూడా చూపించానని. తన జీవితంలో గురుగారు ఏ మహిమను చూపించకుండా కొద్ది జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చి తాను మంత్ర విజ్ఞానంగా పత్రిక తీసి మళ్ళీ 157 పుస్తకాలను వివిధ భాషల్లో, హిందీలో అయితే చాలా రాసినారు, ఇంగ్లీష్లో కూడా రాసినారు. ఆ పుస్తకాలను రాసించి జ్ఞానాన్ని మాత్రం ఇచ్చాను, కానీ ఇక్కడ మహిమలు చూపించినట్టు లేదు. కనుక నేను నా జీవితంలో నేర్చుకున్నది ఎలా ఏంటంటే, తపస్సంపన్నుడైన గురువు దొరికితే అతన్ని ఏ విధంగా కూడా విడిచిపెట్టి కానీ, అతన్ని అవమానం చేసి కానీ బతకూడదు. అలాంటి వాళ్లకు మనం పూర్తిగా కనుక మనం తనను తాను సమర్పించుకుంటే వాళ్ళ దగ్గర మనం చాలా పొందగలం. ఈ యుగం అని చూడకూడదు. యోగ్యుడైన గురువు, తపస్సంపన్నుడైన గురువు కనుక ఉంటే అతని దగ్గర మనం చాలా నేర్చుకుని ఈ ప్రపంచంలో ఒక సామర్థ్యంతో శిష్యుడిగా బతకవచ్చు అని నేను అందరికీ చెప్పేది. శిష్య పరంపరలో యోగ్యుడైన గురువుని కలిసినప్పుడు అతను వదిలిపెట్టకండి, సమర్పణగా అతనితో ఉండండి. ఆలస్యమైనా కావచ్చు, కానీ అతను మా గురువుగారు అనేవారు, నేను కనుక సిద్ధి కలిగి ఉన్నవాడినే కనుకైతే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు వచ్చి నాకు అడిగినావు, నేను 1,00,000 రూపాయల నుంచి నీకు 50,000 అడిగితే తీసి అప్పుడప్పుడే ఇవ్వగలను, నా దగ్గర ఉంది అంటే నా సిద్ధిని తీసి ఇవ్వగలను. కానీ నువ్వు దాన్ని దురుపయోగం చేస్తావేమో అని అనుకొని నేను మొదలు నిన్ను పరీక్షిస్తాను. నేను నీకు ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత సిద్ధి వచ్చినా దాన్ని దురుపయోగం చేయను అన్నప్పుడే ఇస్తే సరి. లేకుంటే నేను ఇచ్చిన డబ్బు నీకు ఏది సిద్ధినిచ్చానో అది కనుక ఏ స్త్రీని వశీకరణం చేయడమో, వేశ్యాతత్వాన్ని నువ్వు చేస్తే ఆ పాపంలో నేను కూడా భాగస్తున్నవుతాడు. కాబట్టి నేను శిష్యుడిని పరీక్షించినంత వరకు ఏ సిద్ధిని ఇవ్వను అని నా గురుగారు చెప్పినారు. కనుక ఆ పరంపరలో ఆ ఓపిక ఉన్నవాడు, ఆ తపస్సంపన్న గురువు పట్ల కనుక తాను సమర్పించిన కనుకైతే నేను ఈ కలియుగంలో కూడా సిద్ధుడు కాగలడు, తాను ఏం తెలుసుకున్నాడో అది పొందగలడు అని నేను భావిస్తాను. ఇందాక మీరు ప్రస్తావించారు మీ గురువు గారు సిద్ధాశ్రమానికి వెళ్ళారు అని. అసలు ఇంతకీ సిద్ధాశ్రమం ఎక్కడుంది? చాలామంది ఇంతట్లో చాలా యూట్యూబ్లో చూస్తున్నాను, సంబల అని, షాంగ్రీలా అని, సిద్ధాశ్రమం ఇవన్నీ ఒకటేనే. కానీ ఇవన్నీ ఒకటి కావండి. సిద్ధాశ్రమము మొట్టమొదటి దీని పేరు స్వామి విశుద్ధానంద అని కూడా పేరు వినుంటారు. సూర్య సిద్ధాంతానికి ప్రణేతగా చెప్పబడ్డారు ఆయన. స్వామి నిఖిలేశ్వరానంద కూడా వీడు సూర్య సిద్ధాంతం, నక్షత్ర సిద్ధాంతం, చంద్ర సిద్ధాంతం అని ఈ విధంగా ఆకాశ గమనానికి సంబంధించిన సిద్ధాంతాలు గల వాళ్ళు ఈ సిద్ధాశ్రమంలో నేర్పబడతాయి. ఆకాశ సిద్ధాంతం కూడా ఉంది. అయితే ఆకాశ సిద్ధాంతంలో కూడా శూన్యం ఎంతవరకు ఉంది, శూన్యంలో ఎంతవరకు పయనించగలం, ఏ విధంగా పయనించగలిగే ఈ విద్యను ఎక్కడైతే మనం గనక ఈ విద్య నేర్చుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది సిద్ధాశ్రమంగా చెప్పబడింది. ఇప్పటికి కూడా దాంట్లో పరీక్షలు జరుగుతాయి. ప్రేమానంద, జ్ఞానానంద, నేనానంద, కైవల్యానంద అనేవాళ్ళు దాని మీద ఇప్పటికి కూడా ప్రేమానంద్, జ్ఞానానంద్, కైవల్యానంద్ ఈ ఇప్పుడు విశుద్ధానంద అని చెప్పిన ఆయన కూడా వీళ్ళంతా కూడా అక్కడికి పోయి చేసి సూర్య సిద్ధాంతంలో ప్రణీతగా చెప్పబడినారు విశుద్ధానందజీ. ఆయన ఆశ్రమం కూడా కాశీలో ఉంది. అయితే ఈ నిఖిలేశ్వరానంద కూడా అదే
ఆ విద్య గురించి రీసెర్చ్ చేస్తున్న ప్రదేశాన్ని కనుక మనం సరిగ్గా చెప్పగలిగితే అది సిద్ధాశ్రమం. ఇది ఇక్కడ హిమాలయాల్లో హిమాలయాల్లో అది గురూజీ చెప్పిన విధానంలో ఏంటంటే అది భూమికి తాకుండా ఆకాశానికి కూడా తాకుండా మధ్యలో ఉండేది సిద్ధాశ్రమంగా మధ్యలో చెప్పబడి గాలి వాన వీటానికి అతీతంగా అక్కడ ప్రకృతి చాలా అనుకూలంగా అన్నీ కలిసి ఉండి అక్కడ సిద్ధ యోగా ఝీల్ అంటే అంటే ఒక సరస్సు, సిద్ధ యోగా సరస్సు అని ఉంది. ప్రతి ఒక్కటి దాంట్లో స్ఫటికమైన నౌకల పైన చాలామంది తిరుగుతూ ఉంటారు. ఆ సిద్ధులు సాధువులు వాళ్ళ దీని ప్రకారం అక్కడ స్నానం చేసిన వాడు ప్రకృతి తన శరీరాన్ని 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కూడా తాను జీవించగలడు. ఆ సిద్ధ యోగా ఝీల్ నీళ్ళలో ఉందని గురువు చెప్పడం జరిగింది. అది సిద్ధాశ్రమం మొదటి పేరు ఇంద్రప్రస్థం అని, ఆ తర్వాత అది జ్ఞానగంజిగా, ఆ తర్వాత సిద్ధాశ్రమంగా చెప్పబడింది. ఈ విధంగా మారిన ఉన్నాయి. ఇవన్నీ సనాతన ధర్మానికి సంబంధించినవి మాత్రమే. ఇప్పుడు సంబల అని చెప్పేది కానీ షాంగ్రీలా అని చెప్పేది గురువు చెప్పిన ప్రకారం మీరు కనుక ఆయన పుస్తకం శ్మశాన భైరవని కనుక చదివితే చీనాయానం లోపల అంటే బౌద్ధయానం లోపల హీనాయానం, మహాయానం, వజ్రయానం, షాంగ్రీలా అన్న ఒక ఆశ్రమం ఉంది. సేమ్ సిద్ధాశ్రమం. అక్కడ కూడా రీసెర్చ్ జరుగుతారు. అక్కడ మనుషుల్ని పశువులుగా కానీ దీన్ని కానీ మార్చడం, చిలుకలుగా జింకలుగా మార్చడం కానీ జరిగేది షాంగ్రీలాలో జరుగుతాయి. ఆ విధమైన విద్య అక్కడ ఉంది. గురూజీ ఏం చెప్పేవారంటే 300 మీటర్ల ఎత్తు, 300 మీటర్ల పరిధి లోపల ఏ ప్రాణి వచ్చినా వాళ్ళు దాన్ని ఆకర్షించుకొని తన దగ్గర తీసుకునే స్థితి షాంగ్రీలా మఠంలో ఉంది. అది షాంగ్రీలా వజ్రయానానికి సంబంధించి, హీనాయానం, మహాయానానికి సంబంధించి బౌద్ధం లోపల సంబల అనే ఆశ్రమం ఉంది. సిద్ధాశ్రమం అనేది సనాతన ధర్మంలో ఇప్పుడు దీనికి అవతల కూడా మహావతార బాబా, యోగావతార బాబా వీళ్ళందరూ వీటికి అతీతంగా ఉన్నవారు. యోగావతార బాబా అనేది ఈ సిద్ధాశ్రమం పైన రాజరాజేశ్వరి పీఠం అని ఎక్కడో స్థాపించి ఉన్నదని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్పే మఠాలు, ఇప్పుడు చెప్పే సంబల కానీ ఇవి చెప్పేవి కానీ నా దృష్టిలో సిద్ధాశ్రమానికి సంబంధించినవి కావు. అవి వేరు, ఇవి వేరు. ఈ సిద్ధాశ్రమానికి ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు అంటారా? గురుజీ చెప్పిన విధంగా ఏంటంటే మనం ఎట్లయితే లైసెన్స్ హోల్డర్ ఉండే, పాస్పోర్ట్ ఉంటే ఏ విధంగా వెళతామో గురుజీ ఏమనేవారంటే సిద్ధాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి వచ్చిన ఆయన కన్సల్ట్లో మీరు పోయిన తర్వాత మీరు కనుక 3 మహావిద్యలను సిద్ధింపజేసుకొని ఉంటే అతను నాకు తెలుసు అని అంటేనే మీకు సిద్ధాశ్రమ ప్రవేశం ఇస్తారు. ఎందుకంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయంటారు. వేరే వాళ్ళు కూడా సిద్ధాశ్రమాన్ని ప్రవేశించకుండా సిద్ధాశ్రమం ప్రవేశించిన వ్యక్తి కనుక కన్సల్ట్ చేస్తే ఇతను నా వాడు అంటేనే అతని ప్రవేశం, వాడు మహావిద్యలు సిద్ధింపజేస్తేనే ప్రవేశం ఉంది, మిగతా వాళ్ళకి లేదు అని మా గురువుగారు చెప్పేవారు. అతను తీసుకొని పోయి అక్కడ సిద్ధాశ్రమం పోయిన వ్యక్తి ఎవరినైనా తన యోగ బలంతో వాళ్ళని తీసుకొని పోవచ్చు. అలా మా గురువుగారు తీసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో మీరు కూడా ఒక 3 విద్యల్లో సిద్ధి పొందారు అని, మరి మీరు కూడా సిద్ధాశ్రమానికి వెళ్ళి రావడం ఆలోచనలో ఉన్నారా? నాకు కొన్ని కర్తవ్యాలు నా గురువు బోధించినారు. ఆ కర్తవ్యాలు పూర్తి అయ్యేంత వరకు నాకు కొన్ని విధానాలు ఉన్నాయి. ఈరోజు గురూజీ మంత్రతంత్ర విజ్ఞానాన్ని పత్రిక తీసినారు. విజ్ఞానం నేనే గొప్ప అని చెప్పుకునే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత కూడా గొప్పది, మంత్రతంత్ర సాధనలో కూడా గొప్పతనం ఉంది, మీరు చేసే పనుల కంటే ఇంకా పనులు చేయగలము అని నిరూపించాలని నా ఒక కోరిక. అది అయ్యే వరకు సిద్ధాశ్రమానికి వెళ్ళడం కానీ గురువు దగ్గర వెళ్ళడం కానీ నేను అనుకోను. బాగుంది. ఒక మంచి లక్ష్యం వైపు మీరు ముందడుగు వేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే మీరు దేవతా దర్శనం పొందారు కదండి గణపతి, ఆ తర్వాత మీరు పొందిన దేవతా దర్శనాలు? నేను ఇప్పుడు దశమహావిద్యలు కానీ ఇవి కానీ సాధన చేసేటప్పుడు నేను అనుకునే విధంగా దర్శనాన్ని తీసుకున్నాను. కానీ దానికి మా గురువుగారు ఏమన్నారంటే ఈ విద్యలు నాకున్నాయని చూసినానని ప్రతి ఒక్కరికి చెప్పుకొని డబ్బా చెప్పుకోవడం దాన్ని చెప్పుకోకూడదు. ఒక యోగ్యుడైన గురువుకు మాత్రమే చెప్పాలి. నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మాత్రం నువ్వు వాటికి సహాయమయ్యే ప్రక్రియను నువ్వు ఆ దేవతను అడిగి చేయవచ్చు. కనుక నాకు సిద్ధులు ఉన్నాయని నేను చూసినానని చెప్పేదానికంటే కూడా నా గురువుగారితో ఇంత చెప్పగలను కదా, నా దగ్గరికి వచ్చినాడు సరైన మార్గం నా గురుగారి మార్గంలో చూపెట్టి వాళ్ళకి ఆ మార్గంలో దేవతా దర్శనం అయ్యేటట్టు నేను మార్గదర్శనం చేయగలను. ఓకే. ఇప్పుడు ఏ దేవతా దర్శనం అయినా ఎవరైనా పొందొచ్చు అంటారు? అవును. వాడు కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, యోగ్యుడైన గురువై ఉండాలి, శిష్యుని సమర్పణ అతని పట్ల ఉంటే తప్పకుండా సాధించగలడు. అది దత్తాత్రేయుల వారే కానివ్వండి, నేను దత్తాత్రేయ దర్శనంతో పాటు నేను బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనంతో కూడా ఏ రూపంలో దర్శనం ఇస్తుందో అది తెలుసుకున్న వాళ్ళు కనుకనే తెలుసుకోగలరు. తప్పకుండా మీ శక్తి కనుక అంత శ్రేష్టమై ప్రాణప్రతిష్ఠ కనుక అలా ఉంటే జరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ మధ్య కాలంలో అంటే మీడియా ప్రచారంలో మీ శిష్యుల ద్వారా తెలుసుకున్న విషయం, మీరు స్వర్ణతార సిద్ధిని కూడా అందించారట.
అసలు ఇంతకీ ఈ తార ఎవరు, ఈ స్వర్ణ తార ఎవరు? తారా యొక్క అవతారాలలో తారా అమ్మవారిని తారాగా, నీల సరస్వతిగా, ఏకజటగా, స్వర్ణతారాగా ఇలా ఆమె చాలా రకాలుగా తారా చెప్పబడింది. సాధారణంగా మనం కనుక పౌరాణికంలో కనుక వింటే తారా సిద్ధి కోసం వశిష్ఠ మహర్షుల వారు 1000 సంవత్సరాలు తపస్సు చేసినారు. 1000 సంవత్సరాలు అయినా తార ప్రత్యక్షం కాలేదు. కానప్పుడు వశిష్ఠుడు తారా మంత్రాన్ని శపించబోయినాడు, ఇది సిద్ధి కాదు, ఏం కాదు, అన్ని అబద్ధాలు అని. అప్పుడు బ్రహ్మదేవుడు, ఆయన మానస తండ్రి కాబట్టి, ఆయన వచ్చి వశిష్ఠ నువ్వు అలా శపించకు, నీకు ఓ మాట చెప్తాను విను, దీన్ని కనుక చీనాయానంలో మనం కనుక సిద్ధింపజేసుకుంటే ఆమె సిద్ధిస్తుంది అని చెప్పిన తర్వాత ఆ మంత్రంలో ఐం ఓం హ్రీం త్రీం హూం ఫట్ అని ఉండింది. దాన్ని త్రీం కాకుండా స్త్రీం హూం ఫట్ అని చెప్పి నీకు సిద్ధిస్తుంది అని బ్రహ్మగారు చెప్పిన తర్వాత వైదోక్త మంత్రంగా తారాను వశిష్ఠుల మహర్షుల సిద్ధి చేసినారన్నారు. అయితే వశిష్ఠ మహర్షుల ఆశ్రమంలో కామధేను ఉండింది. వాళ్ళ శిష్యులంతా కూడా బంగారు పాత్రల్లో తినేవారు. అయితే విశ్వామిత్రుడు వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు శిష్యులకు ఉలువలు గుర్రాలు తినేవి తినుకుంటూ పోతుంటే ఆ శిష్యులు వణుక్కునేవారట విశ్వామిత్రుడికి, ఏం ఋషివయ్యా నీవు, వశిష్ఠుడు ఆశ్రమంలో చూడు ఎంత మా అప్సరస్సులు తిరుగుతారు, బంగారు పాత్రలో తింటారు శిష్యులు, వాళ్ళెంత అదృష్టవంతులు, మేము ఈ విధంగా ఉన్నాం, మాకేం జరుగుతుంది, మాకేమైనా దొరుకుతుందా ఇట్లా అని. ఆ మాట విశ్వామిత్రుని చెవిలో పడింది. అప్పుడు ఆయన తన జీవితంలో ఏ దానివల్ల ఇది ఈ విధంగా వచ్చిందని తెలుసుకొని ఆయన చేసిన మొట్టమొదటి ప్రక్రియ తంత్ర మార్గంలో, ఓ తారా దేవిని, తారాదేవి వల్ల ఈయనకు బంగారం సృష్టి కలిగింది కనుక నేను నిన్ను 5 రోజుల్లో ఆహ్వానించి నా ఆశ్రమంలో బంధిస్తాను, నా ఆశ్రమం బంగారు ఆశ్రమంగా మారి నా శిష్యులకు బంగారు పళ్ళెంలో ఇచ్చి నువ్వు చేసేటట్టు చేస్తే అని తంత్ర మార్గంలో 5 రోజుల్లో ఆయన స్వర్ణతారా సిద్ధిని చేసిన ఉదంతం మా గురుగారు మంత్రతంత్ర 1986 మ్యాగజైన్లో రాసినారు. ఆ సిద్ధి, ఆ యొక్క సాధనను నేను కనీసం 3 సార్లు చేసినాను. తారా సాధనలో నేను అనుభవించిన మాట ఆమెను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అయితే ఈ మాట నేను సాధారణంగా మా శిష్యుల్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడు కూడా తారా కనుక గురూజీ చెప్పిన తాంత్రోక్త పద్ధతిలో కనుక మనం చేస్తే, అంటే 5 రోజులు ఒక గ్లాస్ పాలు మీదనే ఉండి మనం చేసే కక్ష నుండి కానీ, మనం చేసే సాధనా స్థలం నుండి కానీ ఇక్కడ నుంచి బయటకు పోకుండా, లేకుంటే అడవిలో వటవృక్షం కింద కనుక వెళితే మనం ఆ తార సిద్ధిస్తుంది అని చెప్పిన విధానంలో నేను చేసిన తర్వాత ఆ తారను నేను ఆ సిద్ధి పొందిన విషయం నేను ఎప్పటికీ శిష్యుల్లో చెప్తుంటే, చాలామంది శిష్యులు దీనికి ఏం చేయాలి అని ఎప్పుడు అడగడం. నేనంటే మీరు గురువు పట్ల సమర్పణ అయి ఉండాలి, 5 లక్షల గురుమంత్ర జపం చేయాలి, 5 సార్లు తారా సిద్ధి పాల మీదనే ఉండి మీరు చేయాలి, ఆ తర్వాత తారా సిద్ధిస్తుంది. వాళ్ళు నేను చెప్పినట్టు పాపం కొంతమంది ఆ విధంగా నేను చెప్పినట్టే చేసేసి నా దగ్గర వచ్చి నిలబడ్డారు. మీరు అన్నారు కదా తారా సిద్ధిస్తుందని, మరి మాకు తారా సిద్ధి కాదు ఇప్పుడు చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళకన్నాను, ఇక్కడంతా ఈ కరెంటు ఇవన్నీ ఎనర్జీ ఇక్కడ వేరే లాగుతుందా, ఏదైనా అడవిలో అయితే మనం చేయగలము. అయితే మొన్న ఛత్తీస్గఢ్లోని పెద్ద నక్సలైట్ ఏరియా, అది బంబ్లేశ్వరి అని మా బగలాముఖి స్థానం ఉంది. ఆ బంబ్లేశ్వరి స్థానం నుంచి అడవిలోకి పోయి, మన అడవిలో మీరు ఒక వటవృక్షం చూడండి, అక్కడ నేను సాధన చేపిస్తే మీకు సిద్ధించేటట్టు చూస్తాను అన్నాను. అంటే మీరు దగ్గరుండి చేయించారా? 28 మంది వీళ్ళంతా కూడా 5 లక్షల గురుమంత్రం, 5 లక్షల 5 సార్లు స్వర్ణతార చేసిన వాళ్ళందరినీ తీసుకొని పోయి పాదరసంతో చేసిన తారా విగ్రహాన్ని స్థాపించి ఆ వటవృక్షం కింద పూజ చేయించి వాళ్ళని చేసి, మీరు ఈ ఆసనం ఏ విధంగా కూడా వదలకూడదు, ఆసనం అలాగే ఉండాలి, ఆసనం మీద కూర్చుండి కనుక మీరు చేస్తే మీకు స్వర్ణతార అంటే స్వర్ణం సిద్ధిస్తుంది అని చెప్పినాను. ఆ 28 మందిని కూర్చోబెట్టి పార్వతి విగ్రహంతో పూజ చేయించి వాళ్ళకు మంత్రోపదేశం చేసి వాళ్ళకు చేశాను. మొదటి రోజు నేను చేసి నాకు ఏదో పని ఉండడం వల్ల నేను వచ్చేసినాను. రెండవ రోజు జరిగింది ఏమిటంటే, పెద్ద వర్షం వచ్చి తేళ్ళు పాములు చెట్టు నుంచి పడడంతో వీడు భయపడిపోయినా. నేను ఏ కోశాన్ని కూడా లేచేది లేదు. తారాసిద్ధిలో అదే జరుగుతాయి. నేను కూడా తారాసిద్ధి చేసినప్పుడు నాకు తారామ్మవారు అంటే ఏ దీనిలో వచ్చిందో ఆమె ఇక్కడ ఇప్పటికి కూడా నా రేఖలు ఉన్నాయి. ఆమె గోరుతో తీసేసి రక్తం వెళ్ళింది. అంటే గురువు చెప్పిన తన సాధనలోకి అలాంటి పరీక్షలు ఆమె తీసుకుంటుంది. ఆ పరీక్షలు మీరు నెగ్గితేనే మీరు దాన్ని పొందుతారు. రెండో రోజు చాలా పాపం అనుభవించారు. ఫోన్ చేసి చెప్పినారు, గురుజీ మేము తట్టుకోలేని పరిస్థితి, మేము లేచిపోతామేమో అన్నాడు. కానీ లేవలేదు పాపం వాళ్ళెవరు. 3వ రోజు సాధన పూర్తి అయింది. 4వ రోజు చూసేసరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆసనాలు ఇస్తే, ఆసనం తీసేస్తే ఆసనం కింద అందరికీ స్వర్ణం వచ్చింది. ఆ స్వర్ణతార సిద్ధించిందని వాళ్ళు అప్పుడు చెప్పినారు. ఈ విధంగా తారను సిద్ధి చేయవచ్చు. అడవిలో కనుక మనం చేయగలిగితే, ఎక్కడ నిర్మానుష్యమైన అడవి ఉండి ఏ వృక్షాన్ని అయితే గొడ్డలు పెట్టు ఉండదో అలాంటి వటవృక్షం కింద కనుక ఉండి యోగ్యుడైన గురువు అయితే తారాన్ని సిద్ధింప చేయవచ్చు. సాధారణంగా దేవతలు ఎలా దర్శనమిస్తారు అంటే, నిజంగా కాంతి రూపంలోనా, లేకపోతే స్వప్న రూపంలోనా, లేకపోతే ఒక వస్తువు రూపంలోనా, అంటే ఎవరు ఎలా కోరుకుంటే అలా దర్శనమిస్తారా? సాధారణంగా మన భాషలో చెప్పాలంటే కనుక దేవతలందరూ జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. ఇప్పుడు భూతం ప్రీతం అని మనం చెప్పుకుంటాం. మనలో 5 పంచతత్వాలు ఉన్నాయి. భూమి, ఆకాశం ఇవన్నీ కలిసి ఉన్నాయి.
ఏదైతే భూతత్వంతో ప్రేతమై ఉంటుందో అది ఎముకల రూపంలోనే కనిపిస్తుంది. దేంట్లో అయితే అగ్నితత్వం పోతుందో మనం అంటాం కొరివి దయ్యాలు అంటాం, అంటూ అగ్ని రూపంలో కనిపిస్తుంది. ఇంకోటి మనము వాయు రూపంలో కనిపిస్తుంది. ఈ విధంగా దేవతలు వీటికి అతీతంగా జ్యోతి రూపంలోనే దర్శనమిస్తారు. సాధారణంగా వాళ్ళు వచ్చే ముందు ఒక జ్యోతి వస్తుంది, ఆ జ్యోతి ఆ దేవత ఆకారంగా మారి దర్శనమిస్తుంది. మనం గమనిస్తే కూడా ఈ దశమహావిద్యల్లో ఈ వారాహి దేవతకున్న ఔన్నత్యం, వరాహ అవతారం ఎత్తిన తర్వాత పృథ్వీని ఉద్ధరించిన తర్వాత పృథ్వీయే వరాహ దేవతకు శక్తి అనేది ఏంటంటే పృథ్వీయే వారాహిగా మారి వరాహకు వారాహి దేవతగా మారింది. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నన్ను కొలిచేవాడు వరాహ దేవతను కొలిచేసి ఈ వారాహిని పృథ్వీని కొలిచిన ఎవరైతే వారాహిని కొలుస్తారో పృథ్వీ పైన భూపతిగా రాజుగా, తర్వాత అన్ని ఐశ్వర్యాలు కనుక భూమిపైన ఉన్నన్ని రోజులు వాడు అన్ని ఐశ్వర్యాలను పొందగలుగుతాడు అని వజ్రవారాహి అని, స్వప్నవారాహి అని, దివ్యవారాహి అని, దానవ వారాహి అని, అఘోర వారాహి అని, ఘోర వారాహి అని, ఈ విధంగా చాలా ఆమె అవతారాలు ఉన్నాయి. వాటి రూపంలో వాళ్ళు కొలిచిన వాళ్ళు ఉన్నారు. నీళ్లలో నిలబడి కొలిచిన వారు ఉన్నారు, అగ్ని పంచాగ్ని చేసి కొలిచిన వారు ఉన్నారు, అడవిలో కొలిచిన వారు ఉన్నారు, మామూలుగా శ్మశానంలో కూర్చున్న వారు ఉన్నారు. వజ్రవారాహిని సాధారణంగా శ్మశానంలోనే సాధన చేస్తారు. వారి ప్రకారంగా వాళ్ళు ఇవన్నీ కూడా ఒక పని కట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకుని సాధించే సాధనలు మాత్రమే. వారాహిని పూర్తిగా సాధించిన వాడు ప్రపంచంలో భూపతిగా వెళ్తాడు. అయితే ఈ వారాహి దేవి అమ్మవారి దీక్షకు సంబంధించి ఈ గుప్త నవరాత్రుల్లో ఎక్కువగా ఆరాధన చేస్తుంటారు. మరి ఈ గుప్త నవరాత్రులు ఎవరైనా చేయొచ్చు అంటారా? ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే యోగిడైన గురువుతో చెప్పి నేను మొదలైనాను. నేను సిద్ధుడినే కనుకైతే ఇతరుని చెప్పవచ్చు. నేనే సిద్ధుడిని కానీ నువ్వు చేయంటే ఏదో చాలామంది ఉన్నారు పండ్లు పెట్టడము ఇది పెట్టడము. ఈ విధంగా వారాహి దేవిని సిద్ధించే ముందు ఈమె ఇప్పుడు మనం పృథ్వీని యోనిగా చెప్పబడతారు. విష్ణువు యొక్క వీర్యం అంటే నీళ్లు, అది పట్టిన తర్వాతనే చెట్లు మొలుస్తాయి. కమలావజ్రపాణి భూమిని పృథ్వీని యోని వజ్రపాణి అన్నారు. కనుక ఈ పృథ్వీని కనుక యోనిగా వస్తే కామాఖ్య సాధన కానీ వీటిని కానీ చాలా రహస్యంగా కొలవబడే దేవత వారాహిగా చెప్పబడింది. భూపతిత్వం పొందాలంటే మొదల వారాహిని సిద్ధింపజేసుకునే విధానం తెలుసుకోవాలి. నువ్వు ఆకుపచ్చ బట్టలే వేసుకొని, ఆకుపచ్చ బట్టలే అంటే ఆమె ధరించి ఈ గ్రీనరీ ఏదైతే ఉందో మనం ఆ విధంగా గురుజీ ఏమనేవారు, ఏ దేవతను సిద్ధింపజేసుకునే ముందు ఆ తత్వంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ తత్వంలో వెళితే కానీ నీకు దాని యొక్క ఆనందాన్ని నువ్వు పొందలేవు. ఆమెకు నచ్చే విధంగా నువ్వు కనుక తయారై ఆ ముందర వెళితే ఆ దేవత సిద్ధిస్తుందని, ఆ దేవతకు నచ్చే పండు ఫలాలైనవి వారాహికి సాధారణంగా ఏ దేవత కూడా మన దాంట్లో అసలు మాంసాదులు కానీ ఇవి కానీ ఎక్కడ లేవు. వీళ్ళు అఘోరతత్వంలో చేసేవాళ్ళు, నేను ఇంతకుముందు కూడా దీంట్లో చెప్పినాను, ఎవరైతే అఘోరతత్వంలో వెళ్ళి ఈ వామార్గాన్ని ఆచరిస్తారో వాళ్ళకు వంశం ఉండదు, వాళ్ళ తర్వాత వంశం లేదు. వాళ్ళు ఆ క్షణానికి వాళ్ళు తన పనిని తాను చేసుకొని పోగలరు. ఆ క్షణానికి వాళ్ళ పని అయిపోతుంది. ఆ క్షణానికి వాళ్ళు తన కోరికను నెరవేర్చుకోగలరు. కానీ వాళ్ళ వంశం కానీ వంశాభివృద్ధి కానీ సాధారణంగా వామార్గీయులకు ఉండదు. అది నేను చెప్పేది మీకు. రావణాసురుడే కానీ, రావణాసురుడు అన్నింటినీ లంకను 1,00,000 సంవత్సరాలు పంచి స్వర్ణలంకలో ఉన్నాడు. తర్వాత ఆయన వంశం ఉందా? అయితే ఈ విధంగా నేను చెప్పేది అంటే వామ్ మార్గం లోపల ఎప్పుడు కూడా సిద్ధి లేదు, దక్షిణ మార్గంలోనే సరైన సిద్ధి. నేను చాలాసార్లు ఉదాహరణలో కూడా ఇది ఇచ్చినానంటే, మన ప్రపంచంలో సాధన చేసేవాళ్ళు అఘోరతత్వంలో శ్మశానతత్వం చాలామంది ఉన్నారు. కానీ మనం తెలుసుకునే అష్టైశ్వర్యాలతో కానీ ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గనక తెలుసుకున్నవాడు ఒక రామకృష్ణ పరమహంసను కాళికా సాధకుడుగా చెప్తాం మనం. ఆయన ఎక్కడ ఏ మాంసాన్ని ఇచ్చినాడు, ఏ మైథునం చేసినాడు, ఏ మదిరా తాగినాడు. ఆయన శిష్యుడు వివేకానంద కానీ ఈరోజు ఆయన అష్టైశ్వర్యాలతో కూడిన రామకృష్ణ మఠాలు అన్ని వైపులా ఉన్నాయి. అది అష్టసిద్ధులు కలవి. కాళికా తత్వంతో సరైన దక్షిణ మార్గంలో దక్షిణకాలని పూజించిన ఆయన ఆ విధంగా అయినాడు. వామ్ మార్గంలో అప్పుడప్పుడు కోరిక నెరవేరుతుంది, కానీ దాంట్లో వంశవృద్ధి కానీ ముందర ఏముండదు. ఆ క్షణాన వాళ్ళ కోరిక నెరవేరవచ్చు. అది వామ్ మార్గం. ఓకే, అంటే ఈ వామాచారంలో ఏంటంటే తక్షణ కోరికలు నెరవేరుతాయి, కానీ వాళ్ళ వంశాభివృద్ధి ఉండదు అంటారు. వంశవృద్ధి ఉండదు, వాళ్ళ యశస్సు కీర్తిగా కూడా అంతగా నిలవదు. ఈ దక్షిణాచారంలో ఆలస్యంగా ఆయనకు ఫలితం రావచ్చు, కానీ నిండుగా ఉంటుంది. తర్వాత అంతే యశస్సు కీర్తి కూడా అన్ని రోజులు నిలుస్తాయి. మీరు ఆచరించే విధానం? నేను దక్షిణ మార్గం తప్ప ఇక్కడ ఎక్కువ వామ మార్గం నడవదండి. నేను ఈరోజు నా గురువు నాకు వామ మార్గం చెప్పలేదు, నేను వామ మార్గంలో పోను. మీరు మొత్తం దక్షిణాచారం మార్గం. మీరు ఆరాధించే అంటే ఇతర దేవీ దేవతలు కాళీ, తార, చిన్నమస్త అందరూ దేవతలు ఉన్నారు కదా. బొబ్బట్లు, పూర్ణం, పాయసం, తర్వాత ఆ పండ్లు తప్ప వేరే నైవేద్యం ఉండదండి నా దగ్గర. సాధన మార్గంలో శిష్యుడు ఉన్నతికి చేరుకోవాలి అని అంటే ఎలా చెయ్యాలి? ఇప్పుడు సాధన చేయాలి, సిద్ధి పొందాలి అని అన్నారు. ఈ సాధన అనేది ఎలా చెయ్యాలి? ఇప్పుడు నిత్యం లౌకిక జీవనంలో ఇంట్లో పని చేయక తప్పదు, ఆఫీస్లో పని చేయక తప్పదు, లేకపోతే ఇంట్లో పని చేసినా ఇంట్లో వాళ్ళకి పని చేయక తప్పదు. ఎప్పుడు సాధన? మా గురువుగారు
రాసిన పుస్తకం ఉంది, భౌతిక సాధన సాఫల్యం అని. తర్వాత అలాగే లక్ష్మీ సాధన అని పుస్తకం రాసినాడు. ఆయన ఇది తెలుసుకునే రాసినాడు. అరే జోషి, నేను ఇంకో మాట చెప్తానన్నాడు. చిన్న పిల్లవాడికి మొట్టమొదటి స్కూల్కి పంపేటప్పుడు నువ్వు చేసే ప్రక్రియ ఏంటంటే, స్కూల్కి పోరంటే పోడు. అరే రానా చాక్లెట్ ఇస్తానరా, బిస్కెట్ ఇస్తానరా, నువ్వు పోరా, అక్కడ ఆటలు ఉంటాయిరా అని చెప్తే వాడు పోతాడు. కనుక నువ్వు మొట్టమొదటి సాధకుడిని సాధనలో దింపాలంటే వాడికి అప్సరస వస్తుందిరా, అది నీతో డ్యాన్స్ చేస్తుందిరా, నీతో ఉంటుందిరా, నీకు ధనం వస్తుందిరా అని చెప్తే వాడు సాధనలో దిగుతాడు. సాధనలో దిగిన తర్వాత వాడు కనుక నీకు సమర్పితుడైతే, నీకు సమర్పణ మార్గంలో వస్తే వాడిని ముందు వాడికి మొదటే చెప్పిన వానికి సాధన లోపల వచ్చి ఆమె భయంకరంగా వచ్చి నీ చంపలు కొడుతుంది, నీకు రాళ్ళు ఇస్తుంది అంటే వాడు సాధన మానేస్తాడు. కనుక వాడిని సాధనా మార్గంలో దించే మొట్టమొదటి క్రియ చేసేది ఏంటంటే వాడి భౌతిక కృత్యాలను, వాడి భౌతికంగా వాడిని సుదృఢంగా చేయడం. వాడి ఇంట్లో కనుక అమ్మాయి పెళ్లి కాలేదు, వాడికి జాబ్ లేదు, వాడి డబ్బు సంపాదన మార్గం లేదు, అలాంటప్పుడు ఆ మార్గంలో వాడిని మొదలు సిద్ధుడిని చేయి. వాడి చెప్పు, సాధన ద్వారా జాబును పొందవచ్చు, సాధన ద్వారా లక్ష్మిని సాధించవచ్చు, సాధన ద్వారా విద్యను పొందవచ్చు, సాధన ద్వారా నువ్వు కావచ్చు అని వాడికి సాధనా మార్గం బోధించు. వాడు ఆ సాధన చేస్తూ పొందుతాడో లేదు, తర్వాత వాడికి కనుక దాంట్లో రుచి ఏర్పడితే వాడి తర్వాత ముందరికి ఇంకా ఏదైనా పెద్ద పెద్ద దశమాహిత సాధనకు రావచ్చు. కనుక సాధనా మార్గం ద్వారా మనం ఇది చేయవచ్చని గురుజీ మొట్టమొదటి రాసింది భౌతిక సాధన సాఫల్యం అనే పుస్తకం, తర్వాత లక్ష్మీ సాధన అనే పుస్తకాన్ని రాసి ఆ సాధన ద్వారా ఎంత దరిద్రుడైనా, ఎంత దురదృష్టవంతుడైనా అదృష్టాన్ని పొందవచ్చని దాంట్లో సాధన రాసి. తర్వాత నేను నా దగ్గరికి వచ్చే ప్రతి శిబిరంలో నేను ఒక మాట చెప్తుంటాను అందరికీ, మీరు మీ జీవితంలో నాకు మొత్తం జీవితం ఇచ్చే అవసరం లేదు, నెలకు ఒక 5 రోజులు నాకు ఇవ్వండి, నేను 5 రోజుల్లో మీకు ఒక సాధన ఇస్తాను, మీరు ఖచ్చితంగా 5 రోజులు ఆ సాధన చేయండి, మీకు ఏ స్థితికి ఆ స్థితి దశమావిధులు సిద్ధింపజేస్తానని నేను మా వాళ్ళకి చెప్తూ ఉంటాను. దీంట్లో కొంతమంది వచ్చేవాడు, గురుజీ ఈ 5 రోజులు కాలేదు గురుజీ, మళ్ళీ వచ్చే ఆదివారం వస్తాను. ఈ సాధనా పరంపరలో కానీ తంత్ర పరంపరలో ఒకటి గురువు ఆజ్ఞను పాటించడం. గురువు ఆజ్ఞను ఖచ్చితంగా పాటించిన వాడు సిద్ధిని పొందగలడు. ఇది నేను చెప్పేది, గురువు ఆజ్ఞను పాటించాలి. గురువు ఏం చెప్తే అది వినాలే, వాడు దశమావిద్యులే కాదు దేవతల ముందర నిలబెట్టవచ్చు. బాగుంది. మీరు ఇలా చెప్తూ ఉంటే నిజంగా ఇప్పటికిప్పుడు సాధన చేసి ఆ దర్శనం పొందాలా అన్నంత ఉత్సాహం వస్తుంది. అసలు గడ్డాలు పెంచిన వాడు ఎవడన్నా ఉంచి వాడు వస్తే నా గంధాయి తీసుకొని వస్తాడు తప్ప, మనసు నువ్వు సాధన చేయాలంటే వాడు చెప్తే వినడు కదా. గురుగారు, ఇందాక మీరు ప్రస్తావించారు, నెలలో ఒక 5 రోజులు సాధన చేస్తే ఎటువంటి దేవతా దర్శనమైనా కలుగుతుంది అని. అంటే ఒక మనిషిని మహాశక్తిగా దశమహావిద్యలు మార్చగలుగుతాయంటారా? యోగ్యుడైన గురువు చెప్పినట్లు వింటే అతను చేసే మొట్టమొదటి ఏంటంటే గురువును తాను గురువులో లీనమైపోయే ప్రక్రియ మొదలు చేస్తాను. ఎందుకంటే తన శక్తి చాలినప్పుడు, ఇప్పుడు మనం ఉంది ఒకరితో యుద్ధం చేస్తున్నాం, మొదలు గుద్దుకుంటాం, చాలదు, వాడు కత్తిో గన్నో పట్టుకుంటాడు. మన దగ్గర కత్తి గన్ను ఉంటేనే వాడితో యుద్ధం చేయగలం. ఆ విధంగానే మననా త్రాయంతిది మంత్ర అంటారు. అంటే మనస్సులో సంకల్పం కావాలి మనకు, నేను ఇది సాధిస్తానని. ఆ సాధించడానికి చేసే ప్రక్రియను నీ శరీరాన్ని ఆ విధంగా త్రాయంతి నీ శరీరాన్ని రక్షించుకుని ఆ దానికి పోయే మార్గాన్ని ఆలోచించాలి. ఇవి 2 ఉన్న తర్వాత యంత్రం నీకు కావాలి. యంత్రం ఎందుకంటే ఇప్పుడు మనం సాధారణంగా టీవీ కొనుక్కొని వచ్చినాం, నాకు ఏదో సినిమా చూడాలని ఉంది, టీవీ వచ్చింది, అది యంత్రం. నా టీవీలో ఫలానా సినిమా చూడాలనేది నా మనసులో సంకల్పం, అది మంత్రం. కానీ దాన్ని ఆపరేట్ చేయడానికి రాకపోతే, ఆ సినిమా చూడాలంటే ఆపరేట్ చేయడానికి రావాలి కదా, అది యంత్రం, ఇది మంత్రం. తంత్రం అనగా దాని విధానం, అది ఏ విధంగా చేయాలి. కనుక ఈ 3 కలిసి ఉండి కనుక చేస్తే మనం ఒక దాన్ని సాధించగలం. అందుకని గురుజీ తన పత్రిక పేరు మంత్ర తంత్ర యంత్ర విజ్ఞానం అని పేరు పెట్టినారు. అయితే మంత్ర తంత్ర యంత్ర విజ్ఞానం సైన్స్. అయితే ఈ 3 కనుక నువ్వు కలిపి చేస్తే నువ్వు దేవతా సిద్ధిని సాధించగలవు. ఎందుకంటే ఈ పొల్యూషన్ ప్రపంచం లోపల ఈరోజు కనుక యోగంలో పోయినాం, ప్రాణాయామం చేయమంటే హైదరాబాద్లో 35 డిగ్రీల పొద్దున పొల్యూషన్ ఉంది. పొద్దున శ్వాస పిలిస్తే వాడు కనుక 3 రోజులు చేస్తే 4వ రోజు వాడి ఇవి దాన్ని ఏమంటారు, మన లంగ్స్ అన్ని పాడైపోయి టీవీ వస్తుంది వాడికి. అంతటి పొల్యూషన్ ఉంది. ఇక్కడ చేయలేము. ఆక్సిజన్ ఉన్న ప్లేస్లో పోయి వాడు చేయాలి ప్రాణాయామం. అది చేసే పరిస్థితిలో వాడు లేదు. పోనీ ఈ సుషుమ్నాయుడ పింగళ ధ్యానం చేయాలంటే వాడు కనీసం ఒక 30 రోజులు ఏదో అడవిలో పోయి కూర్చోవాలి. భార్య పిల్లల్ని వదిలి కనుక వాడు చేస్తే భార్య పిల్లలు ఎవరు సహకరించారు. ఇలాంటి పరిస్థితుల లోపల సాధనయే మార్గం. ఇక్కడ యంత్రం అనగా దేవత. ఆ దేవతను నువ్వు కనుక ప్రత్యక్షం చేసుకుంటే వాడిని శరీరాన్ని గురువు శుద్ధి చేయగలడు. ఆ శుద్ధి చేసిన శరీరాన్ని ఆ దేవత వరకు పంపించే మార్గాన్ని గురువు చూపించగలడు. కనుక ఈ శుద్ధి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది గురుమంత్రం. గురుమంత్రంతో నీ శరీరం శుద్ధి అయి ఆ తర్వాత గురువు చెప్పిన మార్గంలో వెళ్ళడం అన్నది నీవు చేసే తంత్రం. నీ శరీరాన్ని ఆ మార్గంలో పంపిస్తాడు. యంత్రం అనగా దేవత. అది ప్రత్యక్షమైన తర్వాత నీకు ఇంకా ఏమి ఉండదు. ఈ 3 సమన్వయించి 3 కలిపి కనుక నువ్వు ముందర నడుస్తుంటే ఏ శిష్యుడినైనా ఏ దేవత దగ్గరైనా ఏ సిద్ధి దగ్గరికైనా పోయించవచ్చు. దాంట్లో శిష్యుడి సమర్పణ
గురువు అతని పట్ల ఉన్న ప్రేమ ఆసక్తులు కూడా అంతనే. గురువుకి ఎప్పుడు ప్రేమ వస్తుంది? వాడు సమర్పితుడైతేనే వాడి పట్ల ప్రేమ కలుగుతుంది. వాడు కనుక ఈ గురువు ముందు ఒకటి మాట, గురుగారు నమస్కారం నమస్కారం అని వెనకాల పోయి మాట్లాడేవాడు ఉన్నాడు, వాడు యోగ్యుడైన గురువు అయితే వాడు తెలుసుకుంటాడు వీడు నావాడు అవునా కాదా అన్నది. ఆ తెలుసుకునే విధానంలో కనుక మనం ఆలోచిస్తే సమర్పితుడైన శిష్యుడు ఎక్కడైనా సరే వాడు గొప్పవాడుగా మారుతాడు. ఇది నాకు తెలిసిన విషయం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ప్రశ్నలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఓకేనండి, ఇప్పటి వరకు గురు సాంగత్యం కార్యక్రమంలో గురువుగారి ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మన జీవితానికి అన్వయించుకొని అంతులేని ఆనందాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.